సాధనకు స్వాగతం. మనం ఈ సాధన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవటానికి ముందు మనకి ఒక చిన్న కార్యక్రమం 2 నిమిషాలు మన కార్యక్రమంలోకి చొచ్చుకొని వచ్చి ఒక చక్కటి కథ మనం విన్నాం. అంటే సాధన 12 గంటలకల్లా మొదలవుతుంది అనే ఉద్దేశంతో వినటం ప్రారంభించిన వాళ్ళకి ఒక చిన్న కథ, ఒక జంతువులన్నీ కలిసి ఆడుకోవటం అనేటటువంటి ఒక కథ విన్నాం మనం. అందులో ఎలుగుబంటి ఒక తాబేల్ని బంతిలా చేసుకుని ఆడుకుంటూ ఉంటుంది. తాబేల్ని బంతిలా ఎలా చేయగలిగింది? ఎందుకంటే ఎప్పుడైనా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు తాబేలు తన మెడని, అంటే తలని, కాళ్ళని, చేతుల్ని అన్నిటినీ లోపలికి అలా విత్డ్రా చేసేసుకొని అది అలా చనిపోయినటువంటి తాబేల్లాగా పడి ఉంటుంది. అటువంటి తాబేలుతోటి ఆడుకుంటున్నటువంటి ఎలుగుబంటి మిగిలినటువంటి జంతువుల దగ్గరకు వచ్చి మనందరం బాల్ ఆడుకుందామంటే వాళ్ళు అలా బాల్ ఆడుకుంటూ ఆ కోతి ఆ తాబేల్ని ఏనుగు వైపు విసిరేయటం, ఏనుగు దాన్ని నీళ్ల వైపు నెట్టడం, నీళ్లలో పడ్డ తాబేలు తన వాతావరణం మళ్ళీ తనకు అనుకూలంగా మారటంతో అలా తల, కాళ్ళు అన్నీ బయటికి రావటం అనేటటువంటి ఒక కథ. ఇందులో ఇది మనకు మామూలుగా ఒక కథలాగా ఉంది. మనం సాధన అనే కార్యక్రమంలో సాధన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులో ఎంతో ఆధ్యాత్మికత కూడా ఉంది, అందులో ఎంతో సాధన కూడా ఉంది. అది వింటూ ఉన్నాను నేను. దానితోటి వాళ్ళు మొదలు పెడదాం అని అనిపించింది. ఎందుకు 2 నిమిషాలు ఆలస్యమైందో తెలియదు. ఎందుకంటే తాబేలు తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడైతే ప్రతికూలంగా ఉంటుందో, తలని, కాళ్ళని అన్ని ఎలా లోపలికి తీసుకుంటుందో, సాధకుడు కూడా ఎప్పుడైతే తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం తనకు అనుకూలంగా లేదో, ప్రతికూలంగా ఉందో, అలాగే తన ఇంద్రియాల్ని, మనస్సుని కూడా తనలోకి అలా విత్డ్రా చేసుకోవాలి అనేటటువంటిది సాధనలో ఒక అత్యుత్తమమైనటువంటి భాగం. మనకి సాధన అనేటటువంటి దాంట్లో మనం ఎన్నో రకాలుగా చూస్తున్నాం. మనం మామూలుగా ఏంటంటే మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, మనం వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ కానీ, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటిది ఏదైనా ఒక దానికి సంబంధించింది మనకి అంతగా నచ్చని కారణం, అంత బాగాలేదనుకోండి, కానీ అక్కడ మనకు ఉండక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ఇంద్రియాల్ని, మనసుని, అంటే మనం దాని మీద వెళ్ళి కలబడిపోయి మన మనస్సు కూడా అందులో ఇరుక్కొని మనం కూడా అందులో జారిపోయి దాంట్లో పడిపోయి మరి అందులోంచి బయటికి రాలేని స్థితికి వెళ్లే బదులు మన ఇంద్రియాల్ని, మనసుని మెల్లిగా విత్డ్రా చేసుకుని దానిని మన లోపల ఉన్నటువంటి శ్వాస మీదకి తీసుకువెళ్ళటం అనేటటువంటిది మన సాధనలో మనం చేస్తూ ఉన్నాం అనుకోండి. అలా మన సాధనలో ఒక మంచి స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది తెలుసా? కళ్ళు తెరిచే ఉంటాం, అన్ని చూస్తూనే ఉంటాం, కానీ మన మనస్సు, ఇంద్రియాలు విత్డ్రా అయిపోయి మనం శ్వాసతో ఉండటం అనేటటువంటి ఒక సాధన మనలో ఎప్పుడైతే జరిగిందో మనం ఆ ప్రతికూల వాతావరణం నుంచి విడిపడి ఉంటాం. అది మనల్ని బాధించదు, మనల్ని బంధించదు. అలాగే ఎప్పుడైతే వాతావరణం బాగుంటుందో, ఆహ్లాదకరంగా ఉంటుందో, చక్కటి మంచి విషయాలు మాట్లాడుకుంటున్నారో, ఆ మాట్లాడుకుంటున్నటువంటి విషయాలలో మనకి ఎప్పుడైతే చక్కటి వికాసం కలిగేటట్లుగా ఉన్నదో, దైవం గురించి కావచ్చు, గురువు గురించి కావచ్చు, మరేదైనా ఒక మంచి విషయం నీ జీవితంలో నీ సాధనకు ఉపయోగపడేటటువంటి విషయం ఎవరైనా చెప్తున్నారు అన్నప్పుడు నీ మనసు, ఇంద్రియాలు అన్నింటినీ కూడా మళ్ళీ బహిర్గతం చేసి ఆ వస్తున్నటువంటి విషయాన్ని నువ్వు సేకరించుకొని నీ జీవితంలోకి తెచ్చుకొని నీకు అనుకూలంగా ఎలా మార్చుకోవటానికి వీలుంటుందో, అలా మనకి ఈ కథ వింటున్న ఈ 2 నిమిషాల్లో నాకు ఈ కలిగినటువంటి భావన అంటే సాధనకి ఎంతో ఉపయోగపడుతుంది. అదేదో జంతువులన్నీ ఆడుకున్నాయి అనేటటువంటిది ఒక చక్కటి కథలో ఇంతటి ఆధ్యాత్మికమైనటువంటి నిగూఢమైనటువంటి భావన నాకు ఉంది అనేటటువంటి భావన తట్టింది. ఇది మన సాధనలో చెప్పుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో దానితోటి నేను మొదలుపెట్టాను. ఎందుకంటే సాధన అనేటటువంటిది జీవితంలో ప్రతి క్షణం మనిషికి అవసరమే. ఒకసారి నడక వచ్చిన వాడు నాకు నడక వచ్చేసింది కదా అని అలాగే కూర్చుంటే, కొన్ని సంవత్సరాలు కదలకుండా కూర్చుంటే మరి అన్ని పట్టేసిపోతాయి. తర్వాత మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ నడక నేర్చుకోవటమే ప్రారంభించాలి. సాధకుడు అనేటటువంటి వాడు నిరంతరం తన జీవితంలో సాధన జరుగుతూనే ఉంచుకుంటూ జీవితంలో తాను చేయవలసినటువంటి పనులు చేస్తూ సంఘం ఎడల, సమాజం ఎడల, కుటుంబం ఎడల తన బాధ్యతలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, మరి తన కట్టుకున్న వాళ్ళు, కన్నవాళ్ళు, వీళ్ళందరితోటి తన యొక్క బాధ్యతని తాను నిర్వర్తించుకుంటూ ఎక్కడా కూడా చిక్కుపడకుండా
మామూలుగా ఏదో చెప్తూ ఉంటారు, ఏమండి మీ ఇంట్లో తాబేలు పెట్టుకుంటే మంచిదండి, అది వాస్తుకు మంచిదండి, దానికి మంచిదండి, దీనికి మంచిదండి అంటారు. అయితే ఉండొచ్చు, కానీ తాబేలును చూడంగానే మనం గుర్తు రావాల్సింది ఏంటంటే అది ప్రతికూల పరిస్థితుల్లో తన యొక్క ఇంద్రియ అంటే తలని 4 కాళ్ళని, అవి మొత్తం ఎంతండి 5, మనకున్న ఇంద్రియాలన్నీ 5. అందుకే తాబేలు ఈజ్ ఎ గ్రేట్ సింబల్. దాని ప్రకారం గనక మన సాధన దాన్ని చూసినప్పుడు మనకి ఇటువంటి విషయం తట్టిందనుకోండి, అప్పుడు ఇవే సూక్ష్మ విషయాలంటే ఇవే. అంటే దానిలో నువ్వు నేర్చుకునేటటువంటిది ఏమైనా ఉందా అన్నప్పుడు అందులోంచి మనం నేర్చుకుంటూ కనుక మనకు వెళ్తే మనకి చాలా సందర్భాల్లో జ్ఞానం మనకు తెలిసింది మనకు ఆటోమేటిక్గా మనకు లోపల నుంచి తడుతూ ఉంటుంది. అందుకని ఆ కథలో చాలా చాలా సంతోషం వేసింది ఆ కథ నాకు విన్నప్పుడు. సో మనం మళ్ళీ మామూలుగా మనం జ్ఞానయజ్ఞం అనేటటువంటి కార్యక్రమంలో మనం భగవద్గీతలోని విభూతి యోగంలో భగవంతుడు తన యొక్క విభూతుల్ని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మొత్తం నేను చెప్పలేను, ఎందుకంటే మొత్తం సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తత్వం. నేను ఇక్కడున్నాను అక్కడున్నాను అందులోనే ఇందులోనే ఎలా చెప్తాం? ఎలాగైతే ఒక సినిమానో ఒక గ్రంథమో ఏదైనా ఉన్నప్పుడు ఆ గ్రంథం ఇన్ని సంవత్సరాల ఒక చరిత్రను ఆ గ్రంథంలో చెబుతున్నప్పుడు ఆ అన్ని సంవత్సరాల్లో ప్రతి నిమిషంలో ప్రతి రోజున ఏమేం జరిగింది అన్నది గ్రంథంలో రాయటం అన్నది కుదరదు. ముఖ్యమైన అంశాలు ఎలా రాస్తారో అలాగే భగవంతుడు భగవద్గీతలో ముఖ్యంగా తాను ఏ ఏ వాటిల్లో తన విభూతులుగా ఉన్నాడు అనేటటువంటి దాన్ని మనం చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. వేదానాం సామవేదోస్మి అని చెప్పాడు, రుద్రాణం శంకరస్యాస్మి అన్నాడు. తర్వాత మరి సేనానీనామహం స్కంద సరసామస్మి సాగర అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు తర్వాత? ఇవన్నీ చూసినప్పుడు దైవీ విభూతి అనేటటువంటిది గుర్తు రావాలి. అంటే అందులో ప్రస్ఫుటంగా ఉంది. మన దేవాలయానికి ఎందుకు వెళ్తాం? మన ఇంట్లో దేవుడు ఉన్నాడు, అయినా దేవాలయానికి వెళ్తాం. ఎందుకు దేవాలయానికి ప్రత్యేకంగా వెళ్తాం? దేవాలయం అనేటటువంటిది దాని ద్వారా దైవాన్ని దర్శించటం. ఒక ఆలయంలో ఉన్నటువంటి దైవాన్ని, మూర్తిని, గర్భగుడిలో ఉన్న మూర్తిని దర్శించటం అంటే ఆలయం. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన అని మన యొక్క సనాతన ధర్మం ఎలా చెప్పిందో, నీ దేహం అనేటటువంటి దేవాలయంలో ఉన్నటువంటి జీవుడుగా ఉన్నటువంటి దైవాన్ని నువ్వు దర్శనం చేయలేవు. కాబట్టి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దైవాన్ని నువ్వు దర్శనం చేసుకొని, ఎందుకంటే అక్కడ నిత్యము దైవం యొక్క నామస్మరణ జరుగుతూ ఉంటుంది, దైవం యొక్క పూజలు జరుగుతూ ఉంటాయి, దైవీ శక్తి అక్కడ ప్రస్ఫుటంగా ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ శక్తితో ఎప్పుడైతే నువ్వు ఒక ఎలైన్ అయ్యావో, ఆ ఎలైన్ అయినప్పుడు నీలో ఉన్నటువంటి దైవాన్ని కూడా దర్శించడానికి కావాల్సినటువంటి ఒక అలైన్మెంట్ వస్తుంది. కాబట్టి ఎలాగైతే మనం దేవాలయానికి వెళ్తున్నామో అలాగే ఎప్పుడైనా కూడా మనం ప్రస్ఫుటంగా దైవీ సంపత్తి ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, అటువంటి వస్తువులు కానీ, లేదంటే అటువంటి వ్యక్తులు కానీ గుర్తొచ్చినా, లేదంటే మనం దర్శనం చేయటానికి వీలు కుదిరినప్పుడు కూడా భగవంతుని యొక్క విభూతుల్ని గుర్తుపెట్టుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందులో భాగంగానే మనకిప్పుడు మహర్షీణామహం భృగురహం గిరామస్మేకక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ అని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ 4 గురించి చెప్తున్నాడండి. ఎవరి గురించి చెప్తున్నాడు? మహర్షీనాం భృగురహం, మహర్షులలో నేను భృగు మహర్షిని అని చెప్తున్నాడు. అలాగే గిరామస్యేకమక్షరం, వాక్కులలో నేను ఏకాక్షరాన్ని అని చెప్తున్నాడు. యజ్ఞానామహం జపయజ్ఞోస్మి, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని. స్థావరాణం హిమాలయ, స్థావరమైనటువంటి వాటిలో హిమాలయాన్ని అని చెప్తున్నాడు. ఏమండి మరి ఇవి తప్పు వేరేవి కాదా? మళ్ళీ ఆ చొప్పదంటు ప్రశ్నలోకి మన మనస్సు వెళ్ళకూడదు. ఇవి ఒక ముఖ్యమైనటువంటి విషయాలుగా మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే అన్నీ చెప్పటం కుదరదు. ఋషి అంటే మహర్షీనాం, ఋషి అంటే చూసేవాడు, మహర్షి అంటే మహత్తును సైతం చూసేవాడు, మహత్తును దర్శించేవాడు. మహత్ అంటే ఏమిటి సార్? మళ్ళీ దాంట్లోకి, ఎందుకంటే మనం అడుగు పెడితే అడుగు తగలాలన్నది కదా మన సిద్ధాంతం. అంతా నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటూ తెలుసుకుంటూ అందులో నుంచి వికాసాన్ని, మన బుద్ధిని మనం పదును పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి క్షణం జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి సంఘటనలో, ప్రతి వ్యక్తిలో మనకి దైవత్వంతో పాటుగా సాధనకి కావలసినటువంటి విషయం కూడా మనకి దొరుకుతుంది. మనం చూడం కాబట్టి, దాని మీద అంత శ్రద్ధగా పెట్టం కాబట్టి మనకి అంతగా తెలియదు. పుస్తకాలు చదువుకుంటారా, పాఠాలు ఉన్నాయి, పాఠం పుస్తకాలు చదువుకోండి,
దాన్ని ఏమంటారు, మరి పరీక్షలు వస్తున్నాయి అని అంటే అది ఎంత చదివినా గుర్తుండవు వాడి దుంపదగ. మరి అదేంటో. అదే రైల్లోనో బస్సులోనో పోతూ నవలు చదివో లేదంటే పక్కవాడి పుస్తకం ఏదన్నా వాడు చదివేదాంటి పుస్తకంలో వాడి తలకాయ పెట్టి మనం చదువుతాం. వాడు ఏదో చదువుకుంటూ ఉంటుంది, మన తలకాయ పెట్టి చదువుతాం అందులో. అంటే ఇక్కడ మనం ఫారిన్ కంట్రీస్ లో ఉన్నప్పుడు పక్కవాడు ఏం చదువుతున్నాడో వాడు చూసే దాంట్లో నువ్వు చూసావు అనుకోండి, వాడితో పెద్ద గోల ఉంటుంది మనకి. అది ఇండియాలో మనకు ఆ ప్రాబ్లం లేదు. ఓహో మీరు కూడా చదువుతారా అని మధ్యలో పెడతాడు పుస్తకం. ఎందుకు చెప్తున్నానంటే అవి బాగా గుర్తుంటాయి మనకి, ఆ విషయాలు బాగా గుర్తుంటాయి. 10 సంవత్సరాల తర్వాత అయినా ఆ రోజు మేము రైల్లో వెళ్తుంటేనండి ఆ పుస్తకంలో మేము చదివినప్పుడు అని మనం పెడతాం. ఒరే మరి నువ్వు పుస్తకం మరి మీ టీచర్ చెప్పింది గుర్తులేదురా అంటే బుర్రగొక్కుంటాం. ఎందుకని? మనసుని పూర్తిగా దాని మీద శ్రద్ధతోటి మనం లగ్నం చేయకపోవటమే దానికి కారణం. కాబట్టి మహత్వం చూడటం అంటే, ఈ మహత్వం అనేటటువంటి దాన్ని మనం మళ్ళీ చెప్పుకోవాలంటే మళ్ళీ మనం సృష్టి ఏర్పడటం దగ్గరికి వెళ్ళాలి. మహత్ అంటే సమస్తమైనటువంటి మహత్తత్వంతో నిండినటువంటి చోటు, దాంట్లో ఏముందో చూడగలిగేటటువంటి వాడు మహర్షి. చూడాలంటే ఏం కావాలండి? కళ్ళు కావాలి కదా. మన కళ్ళు దేనికి అలవాటు పడ్డాయి? కేవలం భౌతికంగా కనపడే దాన్ని చూడటానికి మాత్రమే కనపడ్డాయి. మనకి ఎవరన్నా పోతేనే ఇంకేముంది, వాడు పోయాడు వాడు లేడని అనుకుంటాం. లేనివాడు ఎలా వచ్చాడు అది ఆలోచించాం. పుట్టాడని బ్రహ్మాండంగా పండగలు చేసుకుంటాం. పోయాడని ఏడుస్తాం. పుట్టినవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, పోయినవాడు ఎక్కడికి పోయాడు మనకు తెలియదు. ఎందుకంటే చూసేటటువంటి జ్ఞాన దృష్టి కానీ, చూసేటటువంటి కన్ను కానీ, చూసేటటువంటి మనకి ఆ సాధన కానీ, దానికి సంబంధించినటువంటిది ఏమీ మనకు లేదు. మనం ఏం చేస్తామంటే అక్కడ కూర్చొని చేసుకుంటే పండగ, లేకపోతే దండగ అన్నట్టు ఉంటుంది మన పని. కాబట్టి మహర్షి అంటే అది సమస్తాన్ని దర్శించగలిగేటటువంటి వాడు. మరి ఇక్కడ భృగువు అని చెప్పారు. భృగువు అంటే బ్రహ్మాండం పుట్టడానికి పుట్టినటువంటి దాంట్లో మొట్టమొదటి సూర్యులలో ఒకడు భృగువట. మనకి గాయత్రి మంత్రం ఉంది, భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటుంది. భర్గోదేవస్య, భర్గులంటే వెలుగు ముద్దలు, అంటే వెలుగుకి సోర్సు. మామూలుగా బైబిల్లో చెప్తారు లెట్ దేర్ బి ఏ లైట్ అన్నట్టు. ఎవరన్నారు? గాడ్ అన్నాడు. అంటే ఈ మాట అంటానికి ముందు ఆయన ఉండాలిగా. ఆయన ఉన్నాడు, ఆయన ఉండి లెట్ దేర్ బి ఏ లైట్ అన్నాడు. అప్పుడు లైట్ వచ్చిందిట. ఆ లైట్ వచ్చింది చూసారా అంటే మనం జస్ట్ కంపారిజన్ అనుకుంటాం. ఆదిత్యుల గురించి మనం చెప్పుకున్నప్పుడు సూర్యుల్లో ఈ చోటులో ఒక చిన్న మెలకు వస్తుంది. ఆ మెలకు రావటమే వెలుగు రావటం. ఎప్పుడైతే చోట్లో ఆ వెలుగు అట్లా పుట్టిందో, ఆ పుట్టంగానే దాని చుట్టూతో ఒక పరిధి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం లేవంగానే మనకు తెలుస్తుంది కదండి, పక్కన ఉన్న భార్యో లేదంటే భర్తో పిల్లలో చేయాల్సిన ఉద్యోగం, మరి బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇవాళ ఏంటో స్టాక్ మార్కెట్ ఎట్లా ఉంటుందో, పొద్దున్న నిద్ర లేచింది అంటే దట్ ఈస్ యువర్ సర్కంఫరెన్స్. ద మూమెంట్ యూ వేకప్ యూ హ్యావ్ ఎ సర్కంఫరెన్స్. మీరు బోర్డు మీద ఒక చిన్న చుక్క పెట్టారనుకోండి, దాని చుట్టూ పరిధి ఉంటుంది, మీకు తెలియకుండా కూడా ఉంటుంది. మీరు గీసుకుంటేనే ఉండదు, తెలియకుండా ఒక డాట్, ఒక కేంద్రం ఏర్పడింది అంటే దానికి కంపల్సరీగా పరిధి అనేటటువంటిది ఉంటుంది. అలా మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి సూర్యుడిలో భృగు అనేటటువంటి తారక అతి ముఖ్యమైనది అని చెప్తారు. భృగు తారక. సో ఆయన పుట్టిన తర్వాత అక్కడి నుంచి మనకు వెలుగు అనేటటువంటిది వచ్చింది. వెలుగు రావటం అంటే వెలుగు ఎట్లా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. అంటే తెల్లని కిరణాలకి ఆయన అధిపతి. ఈ తెల్లని కిరణంలోంచి మనకేమొచ్చినాయి? 7 రేస్ వచ్చినాయి. 7 రేస్ కాదు, 7 కలర్స్ వచ్చినాయి. అంతేగా. మనం దాని మీద అక్కడ ప్రిజం పెడితే దాంట్లోంచి సన్ రే వెళ్తే ఈ 7 రేస్ ఎక్కడున్నాయండి? ఈ 7 కలర్స్ ఆ సింగిల్ వైట్ రేలో ఉన్నాయి. అంటే వీటన్నిటికీ ప్రధానమైనటువంటిది ఈ భృగు అనేటటువంటి వెలుగు. ఈ వెలుగు నుంచే మనకి ఇవన్నీ వచ్చినాయి. అలాగే మహర్షి అనేటటువంటి వాడికి మామూలుగా మహత్తును చూడగలడు. మహత్తును చూడాలంటే మనకి జ్ఞాననేత్రం, 3వ కన్ను అటువంటిది మనకు ముఖ్యం. అంటే స్థూల సూక్ష్మ కారణ మహత్తులు అనేటటువంటి వాటిని చూడగలిగేటటువంటి దానికి భృగువు అనేటటువంటి తత్వం చాలా ముఖ్యమైనది. మామూలుగా మనకేం చెప్తారు? మన కళ్ళకి 7 రంగులు కనపడతాయి. అలాగే మనసుకి 7 రకాలైనటువంటి ప్రజ్ఞలు, కక్షలు ఉన్నాయని చెప్తారు. అలాగే శాస్త్రాల్లో కూడా బుద్ధికి 7 రకాలైనటువంటి శాస్త్రాలు దర్శనమిస్తాయని చెప్తారు. సార్ శాస్త్రం అంటే మనం రాసుకున్నవేనండి అవి ఇవేంట? శాస్త్రం అంటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రం అంటే ప్రకృతి ధర్మాలతో కూడినటువంటి నియమాలు.
వాటిని మనం గ్రహించి పుస్తకాల రూపంలో రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నాం? దానివల్ల నీకు సుఖమైనటువంటి, ఆరోగ్యమైనటువంటి, ఆనందమైనటువంటి, ఆత్మతత్వాన్ని దర్శనం చేసేటటువంటి ఒక రకమైనటువంటి యోగ జీవితం నీకు అలవాటు పడుతుంది. యశాస్త్ర విధి మృత్యుత్యా వర్తతే కామకారత నస సిద్ధి నమాప్నోతి నసుఖం నపరాంగతిం అని చెప్తాడు భగవద్గీతలో. శాస్త్ర విషయములు అనుసరింపక ఇచ్ఛా మార్గమును ప్రవర్తించువాడు. అంటే ఏంటి? శాస్త్రం అంటే మనం రాసుకున్న శాస్త్రమా? మనం రాసుకున్న శాస్త్రం ప్రకృతిలో ఉన్న ధర్మాలను గ్రహించి ఇలా ఉండటం వల్ల మనిషికి సుఖశాంతులు లభిస్తాయి అనేటటువంటి దాన్ని మనం రాసుకున్నాం. కాబట్టి ఈ శాస్త్రాలని మనం ఫాలో అవ్వాలి. అసలు శాస్త్రం ఎక్కడుందంటే ప్రకృతిలో ఉంది. అది ఎలా తెలుస్తుంది? బుద్ధికి తెలుస్తుంది. బుద్ధి ఎక్కడుంటుంది సార్? బుద్ధి ఎక్కడుంటుంది సార్ అంటే, మరి మీ బుద్ధి లేదంటే ఎవరన్నా కోపం వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది బుద్ధి ఎక్కడుందో. హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తే, స్కానింగ్ తీస్తే బుద్ధి తెలుస్తుందా? తెలుస్తుందా సార్? ఎవరికైనా తెలిస్తే నాకు ఈమెయిల్ చేయండి, లేదంటే టోరీలో మెసేజ్ పెట్టండి, సార్ మా వాడికి బుద్ధి ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు సార్ అని. అది నీలో నీలాగానే ఉంటుంది. అది సపరేట్ సబ్జెక్ట్. సో కాబట్టి ఈ మహర్షులు అనేటటువంటి వాళ్ళు మామూలుగా సప్తర్షులు అని చెప్తారు. 7 రకాలైనటువంటి సూర్య ప్రజ్ఞలు అనేటటువంటివి సృష్టిలో ఉంటాయి. అన్ని 7 తత్వాలుగానే ఉంటాయి. ఆ 7 ఎందుకు 7 ఉంటాయండి అంటే, ఏమండి సన్ రే ఒక ప్రిజన్ నుంచి వచ్చినప్పుడు 7 కలర్స్ ఎందుకు వచ్చింది? 8 కలర్స్ 10 కలర్స్ ఎందుకు రాలా? అత్యతిష్ట దశాంగులం అని చెప్పేసి మనకి పురుష సూక్తం చెప్తుంది కదా, అందులో మరి 10 చెప్పారు కదండి, మరి ఇక్కడ మరి 7 రంగులే రావటం ఏంటండి అని అనొచ్చు కదా. సృష్టి ధర్మం అది, అలాగే వస్తుంది. 4+3 7, 4x3 12. మనం ఆదిత్యుల గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఇదంతా. ఒప్పుకుంటే అది వినొచ్చు. సాధనాబై మంగేష్ అనే యూట్యూబ్ ఛానల్లో అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సప్త కిరణాలు అనేటటువంటివి, సప్త మహర్షులు అనేటటువంటివి మనలో ఉన్నటువంటి సప్త కేంద్రాలతో లింకప్ ఉంటుంది. యాజ్ అబౌవ్ సో బిలో అనేటటువంటిది లా ఆఫ్ కరస్పాండెన్స్ అని చెప్తారు. దాన్నే న్యాస సిద్ధాంతం అంటారు, దాన్నే న్యాసం అంటారు. ఇది మనలో సృష్టిలో ఏముందో మనలో కూడా అదే ఉంటుంది. కాబట్టి మనం మర్చిపోయాం కాబట్టి మనకేం తెలియదు. అది అప్పుడు తెలుస్తుంది. భృగు అనే ఎందుకు అన్నాడు అంటే, ప్రధానమైనటువంటి వెలుగుకి కారణమైనటువంటి ఒకానొక ఆయన కాబట్టి, ఆ తత్వం కాబట్టి. మనిషి అనుకోకండి. మన దగ్గర ఏంటంటే భృగు అనగానే మనిషి అండి, ఆయన అనగానే మనిషి అండి. మనిషి కాదు, ఇవన్నీ తత్వాలు. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నటువంటి స్థితి ఏంటంటే, ఓ కృష్ణుడు గానో, లేదంటే రథాన్ని దోలేవాడు గానో, లేదంటే మరి అష్టభార్యలకు భర్తగానో, లేదంటే దేవకీనందనుడు గానో, లేదంటే వసుదేవ కుమారుడు గానో, కంసుడిని సంహరించి, ఇలా కాదు కృష్ణుడు చెప్పినటువంటి స్థితి. సమస్త జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఒకానొక తత్వం ఏదైతే ఉందో, ఆ తత్వమే కృష్ణ రూపం నుంచి మాట్లాడుతోంది. ఆ తత్వం కూడా నేననే అనుకుంటుంది. జీవుడు కూడా నేననే అనుకుంటాడు, దేహంలో ఉన్నవాడు కూడా నేననే అనుకుంటాడు. కాబట్టి ఇన్ని నేనులతోటి మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. కాబట్టి మనం ఎవరు మాట్లాడుతున్నారో తెలియక కృష్ణుడు మాట్లాడేస్తాం అని చెప్పేసి అనుకుంటాం. తప్పులేదు, అది ప్రాథమికమైనటువంటి ఆలోచన. కృష్ణుడి నుంచి, కృష్ణ విగ్రహం నుంచి, కృష్ణ చిత్రపటం నుంచి కృష్ణ తత్వంలోకి నువ్వు ఎదగాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం నుంచి దేవత అనేటటువంటి తత్వంలోకి వెళ్తే అది నీ సాధన ముందుకు వెళ్ళినప్పుడు. లేకపోతే అక్కడే ఆగిపోతాం. తిరుపతి కొండ ఎక్కాలని మొదటి మెట్టు మీదే పడుకొని నిద్రపోయాం. తెల్లారి పొద్దున్న లేస్తే అందరూ వెళ్ళిపోయారు, మనం అక్కడే ఉన్నాం. అదేమిటి నేను వెళ్ళాలిగా తిరుపతి అంటే మనం వెళ్ళాం. సాధన ఎప్పుడు అటువైపు వెళ్ళాలి. ఈ 7 కిరణాలలో మనకి, ఈ 7 కిరణాలు కూడా మనకి సూర్యుడి నుంచి వ్యక్తం అవుతూనే ఉంటాయి. అటువంటి దాంట్లో ఈ వెలుగు అనేటటువంటిది మనకి ఈ దానికి ఇచ్చేటటువంటిది మనకి ఈ సౌర కుటుంబంలో శుక్రగ్రహం నుంచి వస్తుంది. అందుకనే శుక్రుడిని కూడా భార్గవుడు అని చెప్తారు. ఇవన్నీ లింకప్లు అలా ఉంటాయండి మనకి. ఈ లింకప్లు మనం ఒక్కొక్కటి లింక్ చేసుకుంటే, ఇప్పుడు పజిల్స్ ఉంటాయి చూసారా, ఈ పజిల్స్ అన్ని లింకప్ చేసుకుంటే మనకు ఒక పిక్చర్ ఎలా వస్తుందో, అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అనేక విషయాల్ని మనం అలా 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 పజిలింగ్ చేసుకుంటూ వస్తే మనకు అది తెలుస్తుంది. అమ్మవారు కూడా ఈ శుక్రుడి నుంచి వచ్చిందండి. శుక్రుడు ఏమంటారు? భార్గవుడు. ఈ శుక్రుడు ఆధారంగానే మనం శుక్రవారాన్ని మనం ఏం చదువుకుంటాం? భృగువారం అని చదువుకుంటాం. ఇది కారణం.
మామూలుగా మనకి దీనికి సంబంధించి శుక్రుడి దగ్గర ఏముంటుందండి, మృత సంజీవిని విద్య ఉంటుంది. అంటే ఆయన ఏం చేస్తాడండి, చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తూ ఉంటాడు. ఆయన ఎవరికి గురువు అండి, రాక్షసులకు గురువు. ఎందుకు ఆయన రాక్షసులకు గురువు? మరి దేవతల గురువు ఎవరు? బృహస్పతి అంటే గురుడు. ఈయన శుక్రుడు, శుక్రాచార్యులు అంటారండి. ఈయన ఎవరి గురువు? రాక్షసులకు గురువు. అదేమిటి సార్ ఇంత మంచి విద్య పెట్టుకొని ఆయన మరి రాక్షసుల మధ్య ఉండటం ఏంటండి అని మనకు డౌట్ రావద్దు. రావాలి డౌట్, ప్రశ్న వెయ్యాలి. ప్రశ్న పుడితేనే జవాబు వస్తుంది. గురువుగారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని గురువుగారు అంటే భయంగా నటించటం కాదు. గురువు అంటే తండ్రి, తండ్రి కంటే ఎక్కువ. ఇంకా చనువుగా ప్రశ్న వెయ్యాలి. పరిప్రశ్నేన సేవయా, అప్పుడు వాళ్ళు చెప్తారు. తప్పదంటూ ప్రశ్నలు వేయకూడదు. మంచి ప్రశ్న వేసి గురువు నుంచి వచ్చిన సమాధానంతో మనకి జీవితంలో వికాసం కలగాలి. అటువంటి ప్రశ్నలు మనం వేసేటట్లుగా ఉండాలి. శుక్రుడే ఎందుకు చేస్తాడంటే మనిషిలో పుట్టుకకు కారణం ఏంటండి, శుక్రధాతువు. శుక్రశ్రోణిత సమ్మేళనంతో జీవుడు దేహం నిర్మాణం చేసుకొని ఈ ప్రపంచంలోకి వస్తున్నాడు. శుక్రధాతువు ఆధారంగానే మనకు శరీరాలు కల్పింపబడుతున్నాయి. కాబట్టి ఈ శుక్ర సంజీవిని అంటే ఈ మృత సంజీవిని అంటే చనిపోయిన వాళ్ళని బతికించడం. ఇందాక చెప్పాను కదా, ఎక్కడికి పోయాడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఈ మధ్యలో ఉంటుంది కదా ఉండే దారంతా, అది తెలియాలి కదా. దానికి సంబంధించిన కథే మనకి కచదేవయ అని కథగా చెప్తారు. కచుడు ఎవరు? బృహస్పతి కుమారుడు, అంటే దేవతల గురువు. దేవతల గురువు తన కొడుకుని రాక్షసుల గురువు దగ్గరికి వెళ్ళి చదువుకున్నా, అక్కడికి వెళ్ళి నువ్వు విద్య నేర్చుకో అన్నాడు. ఆ కథల్లో ఎంత అర్థం ఉంటుందో తెలుసా అండి. యువర్ ఆల్ సింబాలిజం. ఆ కథల్లోకి వెళితే మనకు తెలుస్తుంది. వెళ్ళి అక్కడ నేర్చుకో. అదేం డాడీ, నువ్వు ఇంత పెద్ద ప్రొఫెసర్వి, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, నీకు ఇంతమంది ఫాలోయింగ్ ఉన్నారు, నువ్వేంటి మన అదర్ సైడ్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నేర్చుకోమంటా? ఆయనకేం తెలుసు అంటే, నీకు తెలియదు నాన్న, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నేర్చుకో. నువ్వు నేర్చుకోవాల్సిన విద్యలు, దానికి కావాల్సినటువంటి రహస్యాలు అవన్నీ నువ్వు అక్కడే నేర్చుకోవాలి. ఆయన దగ్గర మృత సంజీవిని విద్య ఉంది, అది కూడా నువ్వు నేర్చుకోమని చెప్తాడు ఆయన. ఎందుకు? అది నువ్వు నేర్చుకొని మన క్యాంప్లోకి వచ్చేస్తే మన దేవతల్లో ఎవరైనా చనిపోతే నువ్వు ఆ విద్యతో బతికించవచ్చు అని చెప్పాడు. సరే వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, అక్కడ శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి నేను బృహస్పతి కుమారుని అని చెప్తే, మామూలుగా ఇద్దరు గురువులు ఉన్నారనుకోండి, గురువులు బాగానే ఉంటారు. ఎందుకంటే దే మీట్ ఇన్ హయ్యర్ లెవెల్స్, హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో వాళ్ళు మీట్ అవుతారు. వాళ్ళిద్దరి మధ్య భేదం ఉండదు. కానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, మా గురువు గారు గొప్ప, మా గురువు గారు గొప్ప అని వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అలాగే దేవతలకి బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు, హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో వాళ్ళిద్దరూ ఒకటిగానే వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరి మధ్య భేదభావం లేదు. కానీ దేవతలకి రాక్షసుల మధ్యలో మా గురువు గొప్ప, మా గురువు గొప్ప అని వీళ్ళ భావన వేరుగా ఉంటుంది. అది యాజ్ అబౌవ్ సో బిలో. సో అలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ శుక్రాచార్యుల వారి కూతురు దేవయాని, ఆ రాజ్యానికి అధిపతి అయిన రాక్షస రాజు యొక్క కూతురు శర్మిష్ఠ. ఈ ఆశ్రమంలో ఈ కచుడు చాలా సౌందర్యవంతుడు, అలాగే ఎన్నో మంచి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి. శుక్రాచార్యుల వారికి ఎంతో సేవ చేస్తాడు, ఆయన మెచ్చుకుంటాడు. ఆ కచుడిని ఇటు దేవయాని అటు శర్మిష్ఠ ఇద్దరూ లవ్ చేస్తారు. దేవయాని ఎందుకు లవ్ చేస్తుంది? అతనిలో ఉన్నటువంటి గుణగణాలను చూసి, ఇతను ఎంతో మంచి గుణవంతుడు, అలాగే రూపవంతుడు కూడా, కానీ అతని గుణాలు అతనికి ఎంతో గొప్ప రూపాన్ని ఇచ్చినాయి అనేటటువంటి ఉద్దేశంతో దేవయాని ప్రేమిస్తుంది. రూపం చూసి శర్మిష్ఠ ప్రేమిస్తుంది. సరే వెళ్ళి శర్మిష్ఠ వెళ్ళి చెప్తుంది ఐ లవ్ యూ అని కచుడికి. సారీ, ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్, నేను దేవయానిని లవ్ చేస్తున్నానని ఆయన చెప్తాడు. మరి రాక్షసరాజు కూతురు కదా, కక్ష కట్టింది. సినిమాల్లో చూసినట్టుగానే ఉంటుంది స్టోరీ. ఇది ఏం చేసింది, అందులో ఆల్రెడీ రాక్షసులకి కోపం ఉంది. ఎందుకు? పక్క ఎనిమీ క్యాంప్ నుంచి వచ్చి వీడు ఇక్కడ నేర్చుకుంటున్నాడు, ఇది నేర్చుకుని రేపు వాడు మనకి ఎగ్నెస్ట్ గా అయిపోతాడని వీళ్ళకు ఉంది. సో అందు చూసి కచుడిని చంపేస్తారు. దేవయాని తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతను లేకపోతే నేను బతకలేను అంటే శుక్రాచార్యుల వద్ద ఉన్నటువంటి మృత సంజీవిని విద్యతోటి అతన్ని బ్రతికిస్తాడు. అరే మళ్ళీ వీడిని బతికిచ్చేశాడు మా గురువు గారని ఇంకో సందర్భం చూసి మళ్ళీ చంపుతారు, మళ్ళీ బ్రతికిస్తారు. మూడోసారి ఏం చేస్తారు, అతన్ని చంపేసి అతనికి సంబంధించినటువంటి ఆ బూడిద ఉంటుంది కదా, యాషెస్, అవన్నీ చక్కగా గురువు గారికి వైన్లో కలిపి ఇచ్చేస్తారు. గురువుగారు తాగేస్తారు. ఈ ఎక్కడ చూసినా కనపడ్డు కచుడు. ఈ దేవయాని బాధపడుతుంది. అప్పుడు ఆయన జ్ఞాననేత్రంతో దర్శిస్తాడు, ఓహో నా కడుపులోనే ఉన్నాడని.
కడుపులో ఉన్నవాడు మరి బయటకు వచ్చేసాడు అనుకోండి, బతికిస్తే మరి శుక్రాచార్యులు వారు చనిపోతారు కదా. అందుకని ఏం చేస్తాడు, ఆవిడేమంటుంది, ఆయనకి నువ్వు మృత సంజీవిని నువ్వు విద్యను ఉపదేశిస్తే బయటకు వచ్చి నిన్ను బతికిస్తాడు అంటుంది. ఏం చేస్తాడు, తప్పదు. అప్పుడు శుక్రాచార్యుల వారు మృత సంజీవిని విద్యని కచుడికి బోధిస్తాడు. ఎలా బోధిస్తాడు, మరి శరీరం లేదు కదా అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కచుడికి బోధిస్తాడు. అంటే స్థూల దేహం నుంచి సూక్ష్మ శరీర నిర్మాణం అనేటటువంటిది ఒకానొక కార్యక్రమం మన సాధనలో చేసుకోవాలి. అలా ఎప్పుడైతే ఆయన దేహం వస్తుందో శుక్రాచార్యుల వారి కడుపు బద్దలు కొట్టుకొని బయటికి రావటం, మళ్ళీ ఆయన బ్రతికించటం, తర్వాత కచ్చదేవయానుల యొక్క వివాహం జరగటం అనేటటువంటిది మనకి కథ. అందులో ఎంతో రహస్యం ఉంది, సాధనకి ఎంతో ముఖ్యం. దేవయాని అంటే దేవయానం. శర్మిష్ఠ అనేటటువంటి రాక్షసరాజు కుమార్తె అంటే ఈ రెండు మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పాత్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, ఒకటి పాత్ ఆఫ్ మోర్టాలిటీ. అంటే జీవితం మనిషి జన్మలు తీసుకోవటం అనేటటువంటి మార్గం ఒకటి, ఆ జన్మలు తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఉన్నత స్థితిలోకి నువ్వు సాధన చేసుకుంటూ వెళ్ళటం అనేటటువంటిది మరొక మార్గం. ఈ రెండు మార్గాలు ఎప్పుడైతే మనకి మెల్లిమెల్లిగా మన సాధనలో ఒక్కొక్క దానిలోంచి ఒక యూటర్న్ అనేటటువంటిది మనకి ఎప్పుడు వస్తుందో, అంతే కదా, పుట్టామండి, పుట్టిన తర్వాత మనం సాధన చేసి ఆత్మసాక్షాత్కారం వైపు మనం వెళ్ళాలి. సార్ ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి సార్ అంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకోవటం. నేను ఫలానా కదా సార్, నాకు ఫలానా, అవన్నీ యువర్ ఐడెంటిటీ, బట్ నాట్ యూ. యు ఆర్ నాట్ యువర్ కార్, యు ఆర్ నాట్ యువర్ హౌస్, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్. In the same way, you must understand and realize who you are. దాని వైపు నీ సాధన ఒక యూటర్న్ తీసుకోవాలి. ఆ యూటర్న్ తీసుకునేటటువంటి దాన్నే మనకి ధనుర్రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రంగా చెప్తారు. మూల అంటే అలా వెళ్ళి అక్కడి నుంచి యూటర్న్ తీసుకోవడం అనమాట. మరి ఇన్ని ఉంటాయి. మనం దీని గురించి వివరంగా మాసానాం మార్గశీర్ష అని చెప్పినప్పుడు చెప్పుకుందాం మనం. ఎందుకంటే ప్రస్తుతం మనం మార్గశీర్ష మాసంలో ఉన్నాం. అంటే అలా దిగి వచ్చినటువంటి జీవుడు తిరిగి మళ్ళీ ఉన్నతంగా వెళ్ళటానికి కావలసినటువంటి ఒక యూటర్న్ మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు ఉంటుంది. అక్కడి నుంచి అలా మళ్ళీ మనకి సూర్యగమనం ఎక్కడికి వెళ్తుందండి, రాయల్ ఆర్క్ వైపు వెళ్తుంది. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి మకర రాశిలో ప్రవేశించగానే అక్కడి నుంచి మళ్ళీ మనకి డే అన్నది వెలుగు అలా పెరుగుతూ 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 జూన్ దగ్గరికి వచ్చేటప్పటికే మళ్ళీ లాంగెస్ట్ డే అయి అక్కడి నుంచి నైట్. ఇదంతా ఒక చక్రంలా జరుగుతూనే ఉంటుంది. అటువంటి శుక్రాచార్యులకి మృత సంజీవిని అనేటటువంటి విద్య, శుక్రధాతువు, దాని ద్వారా జీవులు దిగి రావటం అనేటటువంటి వాటికి ఆయనకి మూలం ఈ భర్గుడు అనేటటువంటి మహర్షి. ఆ భర్గుడు అనేటటువంటి ఒకానొక తత్వం, అది నేనేం చెప్తున్నాడు అంటే అంతటా నిండి ఉన్నవాడు. ఈ ఇంపార్టెంట్ పాతికి మూలం నేనే, జీవులు ఇలా దిగి రావడానికి కారణం నేనే, ఈ పాతంతా ఏర్పాటు చేసింది నేనే. అది మనకి భగవద్గీతలో మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, భృగు మహర్షి అంటే ఆయనేనండి, ఫోటో పెట్టుకొని దండం పెడతాం, తప్పు లేదు. కానీ ఇటువంటి అవగాహనతో చేసినప్పుడు మనలో ఒక వికాసం, ఇంకొంచెం మనకి డీపర్ అండర్స్టాండింగ్ వల్ల మనకి ఒక రకమైనటువంటి ఆనందం ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. అందుకోసం మనం ఈ ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇటువంటి భృగు మహర్షి నుండే అతి నిర్మలమైనటువంటి, అమలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి లక్ష్మీదేవి ఉద్భవించింది. కాబట్టి ఆవిడ భార్గవి అని అంటారు. చెప్పుకున్నాం కదా మనం. సో లక్ష్మీదేవిని పూజిస్తే ఏం చేయాలి, ఏం కావాలండి మనకి? ఏం సార్, డబ్బులు కావాలి, లాటరీ టికెట్ కొంటాం, లాటరీలో డబ్బులు రావాలి, మరి ఏదో ఇల్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, ఇదే గోల. లక్ష్మీదేవిని పూజిస్తే ఏం రావాలండి? నిర్మలత్వం రావాలి, మలినములు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి స్థితి మన మనస్సుకి కలగాలి. దానికోసం మనం అమ్మవారిని ప్రార్థన చేయాలి. అవన్నీ మిగిలిన వస్తాయి, ఎలాగో ఇస్తుంది అమ్మవారు. అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇది. మిగిలినవన్నీ మహర్షుల దృష్టిలో, పెద్దవాళ్ళ దృష్టిలో ఏంటంటే చాలా లోయెస్ట్ గా ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం అడగాలి, ఏమండి మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, 4 ఏళ్ల బట్టి చూస్తున్నామండి, ఈ మధ్య అమ్మాయిలు అందరూ ఎలా తయారయ్యారంటే, మరి నువ్వు మీ అమ్మ మీ నాన్న మన ఇంటికి రాకూడదు, అలాగే మా అమ్మ మా నాన్న మన ఇంటికి రారు, మన ఇద్దరమే ఒంటి కొట్టి సొంటికాయలాగా ఇద్దరం మన ఇంట్లో ఉందాం, హాయిగా ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ జీవితం గడుపుదాం. ఏమిటి జీవితం గడిపేది?
నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గరికి నీ దగ్గరికి రాకూడదు, వాళ్ళకి నువ్వు సేవ చేయకూడదు. అసలు అది ఆ భావం ఏంటంటే ఎంత దరిద్రమైన, నీచమైన, నికృష్టమైన భావన అది. అందరిలో అలాగే తయారవుతున్నారు. ఎందుకంటే దిస్ ఈస్ ద రీసెంట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నా. నా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూస్తుంటే ఆడపిల్లలు ఉన్నారు సార్, ఆ అమ్మాయి ఇలా అన్నది అని. చాలా బాధ వేసింది. ఇటువైపు వెళ్ళిపోతున్నాం మనం. తల్లిదండ్రులను గౌరవించటం తెలియదు, పెద్దల్ని గౌరవించటం తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అవతల అక్కడ కూర్చుంది గురువైనా, మహర్షి అయినా, ఇంకెంత పెద్దవాడైనా సరే ఒక చెయ్యెత్తి హాయ్, 2 చేతులతో నమస్కారం చేయాలన్న సంస్కారం పోయింది. నేర్పట్లేదు తల్లిదండ్రులు. ఏంటన్నా, వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్? ఇండియాలో ఉంటే అమెరికా రావాలి. ఇప్పుడు వాడు కూడా అన్ని తలుపులు మూస్తున్నాడు అండి. ఆలోచిస్తే బాధ ఇస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, లక్ష్మీదేవి ఆరాధన చేస్తే స్వచ్ఛము, నిర్మలత్వము, ప్రశాంతత ఇవన్నీ పెరగాలి మనలో. ప్యూరిటీ పెరగాలి. అప్పుడు నువ్వు చారిటీ చేయటానికి కావాల్సినటువంటి డబ్బులు ఆవిడిస్తుంది. నువ్వు ప్యూరిటీగా ఉంటే, అదేంటి సార్ మరి బోల్డ్ మంది దుర్మార్గులు, నీచులు, వీళ్ళందరూ ఎంతో ఐశ్వర్యంతో, డబ్బులతో మరి వాళ్ళందరూ జీవిస్తున్నారు కదండి. వాళ్ళు చేసిన పుణ్యం వాళ్ళకి అట్లా అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. వాడికి వస్తుంది, నాకు రావట్లేదంటే నువ్వు ఇంకా చేయాలి అని అర్థం. వాడు చేసింది ఖర్చు అవుతోంది. నువ్వు ఇప్పుడు చేస్తే తర్వాత వస్తుంది. ఎక్కడో ఉన్నవాడివి ఈ రోజున వచ్చావు. అలా నిన్ను తీసుకొచ్చేవాడే ఈయన శుక్రాచార్యులు. ఆ శుక్రతత్వం అనేటటువంటిది దాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈ భృగు మహర్షి. ఆయన నుంచి అందించేటటువంటి పూర్ణమైనటువంటి తత్వం అదే సృష్టి జీవులు దిగి రావడానికి కారణం అవుతోంది. అటువంటి తత్వాన్ని మనం ఏం చేయాలి? మనం ఆ శుక్రత్వం ఉన్నది కాబట్టి జీవులందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టే ఆ చనిపోయిన వాళ్ళు, దేహాలు లేని వాళ్ళకి దేహాలు ఇవ్వటం అనేటటువంటిదే మృత సంజీవిని విద్య. అది దానికి మూలతత్వం అయినటువంటి ఈ భృగుతత్వము. అది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. తర్వాత ఏం చెప్పాడండి? గిరామస్మ్యేకం అక్షరం, వాక్కులలో నేను ఏకాక్షరాన్ని. వాక్య ఎలా పుడుతుందండి? ఆలోచించారా ఎప్పుడైనా? మన నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాం. నేను కూడా అదే చేస్తున్నాను కదా. వాక్య ఎలా పుడుతుంది? అక్షరం ఎలా పుడుతుంది? శబ్దం ఎలా పుడుతుంది? అక్షరానికి ఏమైనా రూపం ఉందా? అంకెలు ఉన్నాయి, అంకెలకి ఏమైనా రూపం ఉన్నాయా? అంకెలకి రూపాలు లేవుగా. ఏం చూస్తున్నావు? వితౌట్ నెంబర్ దేర్ ఇస్ నో లైఫ్. నెంబర్స్ ఆర్ పొటెన్సీస్ ఆఫ్ స్పేస్ అన్నాడు ఎవరండి? పైథాగరస్. పొటెన్సీస్ స్పేస్ లో ఉన్నవి. అవి ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకే ఉంటాయి. తర్వాత అన్నీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే ఈయన ఇక్కడ ఏమంటున్నాడు? నేను వాక్కులలో ఏకాక్షరాన్ని అంటున్నారు. అసలు వాక్కుకి మూలం ఏంటి చెప్పండి? మనం చెప్పుకున్నాం వాక్కుకు మూలం శ్వాస. ఎక్కడ చెప్పుకున్నాం మనం? వేదానాం సామవేదోస్మి అని చెప్పుకున్నప్పుడు సామవేదం గురించి చెప్పుకున్నాం మనం. వాగేవ ఋగ్వేద, ప్రాణ సామవేద, మనోయజుర్వేద అని చెప్పుకున్నప్పుడు వాక్కుకి కారణం శ్వాస. శ్వాసకు కారణం స్పందన. స్పందన ఎవరు? జీవుడే. జీవుడంటే జీవోదేవ సనాతన, జీవుడే దేవుడు. అది నేనేం చెప్తున్నాడు ఇక్కడ. అదేంటి సార్ ఇందులో అక్షరం ఎక్కడుందండి అని అనొచ్చు. నీ శ్వాసలో నీ గాలి నువ్వు లోపలికి పీలుస్తున్నప్పుడు సకార ధ్వని ఉంటుంది, బయటికి వదిలేటప్పుడు హకార ధ్వని ఉంటుంది. స హ, అది హం అని వస్తుంది. దాన్నే సోహం అంటారు. సోహం అనేటటువంటిది మంత్రం. ఆ సోహంలో ఈ సాహా తీసేస్తే మిగిలేది ఓం. ఆ ఓం అనేటటువంటిది ఏకాక్షరం. సృష్టికి మొట్టమొదట ఉన్నటువంటి శబ్దము ఏకాక్షరమైనటువంటి ఓంకార ధ్వని. ఆ ధ్వని నుంచే సృష్టి పుట్టింది అని మన వాంగ్మయం చెప్తుంది, మన సనాతన ధర్మం చెప్తుంది. ఆ ఏకాక్షరాన్ని ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అని మనకి ఇంతకుముందు చెప్పేశాడు. ఆ ఏకాక్షరాన్ని నేనే అని చెప్తున్నాడు. అదే ఓంకారం. కాబట్టి అది నేను అని చెప్తున్నాడు. సార్ మేము ముస్లిమ్స్ సార్, మేము క్రిస్టియన్స్ సార్, మేము జుడాయిజం సార్, మాకు కూడా ఈ ఓంకారం మా శ్వాసలో ఉంటుందా సార్? ఉంటుంది. ముక్కు మూసుకొని చచ్చిపోకండి. ప్రతి మనిషి ముక్కు శ్వాసలో ఉంటుంది. అది నువ్వు పుట్టిన మతం, నువ్వు నమ్మే మతం అది వేరుగా అయి ఉండొచ్చు, కానీ నీ శ్వాసలో ఈ శబ్దం ఉంటుంది. ఎందుకంటే
అది అది మతానికి సంబంధించింది కాదు, మనిషికి సంబంధించినటువంటిది. మనిషి మతిలోంచి పుట్టిన మతం దానికి సంబంధించింది కాదు. ఇవన్నీ మేము రాసుకోలేదు సార్, ట్రాష్ మేము కొట్టేస్తామంటే ముక్కు మూసు చావటం తప్ప వేరే మార్గం లేదు. ఇదే భగవద్గీతలో మరి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పాడు. అహం వైశ్వానరుడు రూపంలో నేను మరి లోపల ఉన్నటువంటి నువ్వు తిన్నటువంటి ప్రతిదాన్ని నేను భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థాన్ని జీర్ణం చేస్తున్నాను అన్నాడు. సార్ నేను క్రిస్టియన్ సార్, ఆయన ఎట్లా ఉంటాడు సార్ అంటే మన తెలివి అతి తెలివి అంతలో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళేం మనం ఏం చేయొద్దు, డోంట్ ట్రై టు కరెక్ట్ దెమ్. ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కాదు, పై జన్మ కాదు, ఏదో ఒక జన్మలో జ్ఞానం అనేటటువంటిది ప్రతి జీవికి పుట్టి తీరుతుంది. అండర్లైన్ రాసుకోవటమే. మనందరం ఈ రోజున ఈ మాత్రం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తున్నాం చేస్తున్నాం అంటే ఎక్కడో అవన్నీ ఢక్కమొక్కిలు తిని వచ్చాం మనం, అందుకనే మనకి నచ్చుతాయి, లేకపోతే నచ్చవు. కాబట్టి ఆ ఓంకారం అనేటటువంటిది నేనే అని చెప్తున్నాడు. మన శరీరంలో శబ్దం ఎలా పుడుతుందండి, ఎక్కడి నుంచి పుడుతుందండి? దాని ఆధారంగానే మన షట్చక్రాల్లో ఉన్నటువంటి పద్మాలలో ప్రతి పద్మము యొక్క దళము మీద ఒక్కొక్క శబ్దానికి సంబంధించినటువంటిది ఉంది. ఆ శబ్దానికి ఒక రూపంగానే మనం అక్షరాలు తయారు చేసుకున్నాం. దాని ఆధారంగానే మనం ఇన్ని రకాలుగా రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, వాటినన్నింటినీ తెలుస్తున్నాం. నాకు గ్రీక్ రాదు, నాకు చైనీస్ రాదు, నాకు ఇంకొక భాష రాదు, హీబ్రూ రాదు. హీబ్రూలో రాసినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని అక్కడ పెడితే దాన్ని నేను చదవగలనా? చదవలేను కదా. ఎందుకంటే ఆ రూపం ఏంటో, అక్కడ రాసినటువంటి అక్షరానికి సంబంధించినటువంటి రూపం, దానికి సంబంధించినటువంటి అర్థం, శబ్దం నాకు తెలీదు. నాకు తెలియని దాన్ని నేను చదవలేను కదా. కానీ అది వచ్చిన వాడు చదివి నువ్వు వివరిస్తే, ఓ ఇదా, ఇది మా భగవద్గీతలో ఉంది కదా, ఓ ఇదా మా రామాయణంలో ఇలాగే చెప్పారు కదా అని మనం ఎప్పుడు చెప్తాము? అతను చెప్పిన శబ్దానికి సంబంధించిన అర్థం నీకు తెలిసినప్పుడు. అందుకనే శబ్దార్థాలను విడదీయలేరు అని చెప్తారు. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే కాళిదాస్ మహాకవి చెప్పాడు. కాళిదాస్ చెప్పాడండి అది. మేము మన అదేంటది స్వాతిముత్యం సినిమా, స్వాతిముత్యం కాదు, సాగర సంగమం లేదనుకున్నామండి. మన తెలివంతా సినిమాల మీదే ఉంటుందిలేండి. కాబట్టి మన గొంతులో మన నాలిక, శ్వాస, స్వరపేటిక ఇవన్నీ చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి నాట్య విన్యాసాలతోటి మన లోపల నుంచి శబ్దం పుడుతోంది. ఆ శబ్దానికి మనమే ఒక రకమైనటువంటి అర్థాన్ని, రూపాన్ని మనం ఇచ్చుకున్నాం గొంతులో. దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అది అసలు మనం దానికి మీరు దీంట్లో కొట్టండి, నేను అసలు ఒకసారి ఆలోచించి శబ్దం ఎలా వస్తుంది దాని గురించి నేను ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేసింది. దాని గురించి ఎంత 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 లిటరేచర్ ఉందో, ఎంత టెక్నాలజీ ఉందో, అంత అంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు ఇలా రకరకాలుగా వస్తాయి. ఖ గ జ్ఞ చాఛా జా ఈ శబ్దాలన్నీ ఇప్పుడు మనం దాని గురించి చదువుకుంటూ మనకు అటు వెళ్ళిపోతాం. మనం ఎందుకు చెప్తున్నానంటే ఆ ఏకాక్షరమైనటువంటి శబ్దానికి ఆధారమైనటువంటి జీవుడు, ఆ జీవుడికి ఆధారమైనటువంటి దైవతత్వం ఏదైతే ఉందో అది నేను అని చెప్తున్నాడు ఇక్కడ. మనం అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలండి, ఇది తెలిసిందనుకోండి, నీలోంచి వస్తున్నటువంటి శబ్దానికి మూలమైనటువంటి తత్వంగా ఉన్నది ఆ దైవతత్వం అయినప్పుడు మనలో నుంచి వచ్చేటటువంటి ప్రతి శబ్దము కూడా సుశబ్దంబుల్ శోభిల్లుము బల్కుమును అదువాక్కును సంప్రీతిన్ జగన్మోహిని పులాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. అమ్మా, నా నోటి నుంచి సుశబ్దాలు రావాలి. ఒకడిని తిట్టేటట్టుగా రాకూడదు, ఒకడిని క్రిటిసైజ్ చేసేటట్టుగా రాకూడదు, ఒకడికి అబద్ధం చెప్పేటట్టుగా రాకూడదు. ఎందుకంటే నాలోంచి వస్తున్నటువంటి ప్రతి శబ్దము నీ రూపమే కాబట్టి ఆ రూపం అవతల వాడికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేటట్లుగా ఉండాలి. కానీ వాడి హృదయం బద్దలయ్యేటట్టుగా ఉండకూడదు తల్లి అనేటటువంటి భావన మనలో వస్తే మనం మాట్లాడే భాష మనకి ఒక సాధనై వారి మాటలు మంత్రంబులై చరించున్నంట అన్నట్టుగా జరుగుతుంది. ఇది మనకి రావాలి అంటే నిరంతర సాధన అలా కొనసాగుతూనే ఉండాలి. భావము, భాష, ప్రవర్తన ఏకత్వం చెంది
ఈ సాధన ప్రతిక్షణం మనం చెప్పుకున్నటువంటి అనేక విషయాలు, చదువుకున్న విషయాలు, పొందినటువంటి అనుభూతుల్లోంచి, ఆ ఎక్స్పీరియన్సెస్ లోంచి వచ్చిన దాన్ని మనం నిరంతరం జరుగుతూ ఉంటే మనకు వెళుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక సమర్పణ భావంతో మనం గనక చేస్తే, తర్వాత ఏం చెప్తున్నాడండి, యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఒక ఆయన రాశాడు ఈ పుస్తకంలో దీని గురించి. నేను రకరకాలు చదువుతుంటాను. ఫైనల్ గా మా గురువుగారి రాసినటువంటి పుస్తకాలని ఆధారంగానే మాట్లాడుతూ ఉంటాను. కానీ దీనికి ఒక ఆయన రాశాడు, కృష్ణుడు మర్చిపోయాడండి, అంతకు ముందు జ్ఞానయజ్ఞం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు, మరి ఇక్కడికి వచ్చేటప్పటికి జపయజ్ఞం అని చెప్పాడండి. బహుశా పొరపాటు పడ్డాడేమండి. జగత్తంతా నిండి ఉన్నటువంటి తత్వం పొరపాటు పడింది అని ఈయన పొరపాటు పడ్డాడు. మన తెలుగు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. చదివేస్తే ఉన్నమతి పోయింది, కాకరకాయ కాదు కీకరకాయ అన్నట్టు వాడు ఎవడో మనకి చిన్నప్పుడు సామెత చెప్తారు చూడండి, అలా అయిపోయాం మనం. అంటే ఏంటి, మనకు కావాల్సింది ఏంటి? యజ్ఞార్థం అంటే సమర్పణ బుద్ధితోటి ఫలితం ఆశించకుండా నువ్వు ఇంకొకళ్ళకి చేసే మంచి పని, మనిషికి కావచ్చు, సంఘానికి కావచ్చు, కుటుంబానికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వాళ్ళకి చేసేటటువంటి మంచి పని యజ్ఞము అని డెఫినేషన్ ఇచ్చింది భగవద్గీత. మామూలుగా యజ్ఞం అంటే పెద్ద పెద్ద హోమాలు, అది కరెక్ట్ అర్థమే, కాదనంటలా. కానీ నిజమైనటువంటి అర్థం భగవద్గీత మనకి ఏమి ఇచ్చిందంటే, యజ్ఞార్థం అంటే నువ్వు సమర్పణ బుద్ధితోటి ఫలితము రాకుండా, కోరకుండా ఇంకొకళ్ళకి చేసేటటువంటి మంచి పని. అదే అన్ని కర్మల్లోకి శ్రేయస్కరమైనటువంటిది అని మనకు భగవద్గీత చెప్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం నిరంతరం అది గుర్తుపెట్టుకోవాలి. సార్ నేను ఉద్యోగం చేస్తున్నాను సార్, నువ్వు వ్యాపారం చేస్తున్నాను సార్, ఇవన్నీ మరి యజ్ఞార్థంగా ఎలా చేయాలి సార్ అని అనుకోవచ్చు. నిజానికి మనం అనుకుంటాం, ఏమండి ఉద్యోగం చేస్తున్నాం, ఏ ఉద్యోగం కోసం చేస్తున్నానండి, జీతం వస్తుందండి, దానికోసం చేస్తున్నానండి, దీనికోసం చేస్తున్నానండి, మరి ఇల్లు కట్టుకోవడానికి ఈఎంఐ అంతే కదా. వీఆర్ ఆల్ హైపోథికేటెడ్ టు బ్యాంక్స్. ఇల్లు కట్టుకున్నాం, హైపోథికేటెడ్ టు బ్యాంక్స్. మా గురువుగారు చెప్తారు, లోన్ తీసుకొని ఏదో వ్యాపారం పెట్టాట. బ్యాంక్ వాళ్ళు అన్నారట, హైపోథికేటెడ్ టు సో అండ్ సో బ్యాంక్ అని మీరు మా బ్యాంకు గురించి కూడా ఒక బోర్డు పెట్టాలండి అని. పెట్టలేదట. ఎందుకు పెట్టలేదంటే, ఇది నా వ్యాపారం అన్నట్ట. ఏడ్చావు, ఇది మేం కదరా డబ్బులు ఇచ్చిందని మొత్తం వ్యాపారం అంతా వెనక్కి లాగేసుకున్నారట. ఇట్ ఈస్ నాట్ యువర్స్, యు ఆర్ హైపోథికేటెడ్ టు బ్యాంక్. మన జీవితాలన్నీ కూడా అలా హైపోథికేటెడ్ టు బ్యాంక్. కారు కొన్నాం, గోయిందా. ఇల్లు కొన్నాం, గోయిందా. మరి ఇంట్లో మరి ఏసీ లేకపోతే ఎట్లా అండి అని మరి ఏదో షాప్కి వెళ్తే వాడు అన్నాడు, ఈఎంఐ కట్టొచ్చండి అంటే, గోవిందా. జీతం అంతా వాడికి వెళ్ళిపోతుంది. ఆఖరికి నువ్వు మీ ఇంటి పంపులో మంచి నీళ్ళు వస్తాయండి అంటాడు వాడు. మన బతుకులు అలా అయిపోయినాయి. కానీ నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఇంకొకళ్ళ కోసం పని చేస్తున్నావు అన్న విషయం మనం మర్చిపోతున్నాం. ఆఫీస్లోకి వెళ్ళావు, కూర్చున్నావు, ఎవరు పని చేస్తున్నావు? వాడు ఎవడో వస్తాడు, వాడికి ఏదో పని చేసి పెట్టాలి, నువ్వు పని చేసి పెడతావు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు, ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఈ సాఫ్ట్వేర్ ఎవరికో ఉపయోగపడుతుంది, అందులో నువ్వు కూడా ఒక భాగమే. కానీ నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా ఇంకొకళ్ళ కోసం పని చేస్తున్నాను అనేటటువంటి భావన ఎప్పుడైతే నీకు రియలైజ్ అయిందో, అప్పుడు నేను జీతం కోసం పనిచేస్తున్నాను అనేటటువంటి బుద్ధి పోయి, నేను 10 మంది కోసం పనిచేస్తున్నాను, అందుకు నాకు జీతం అనేటటువంటి ప్రతిఫలంగా వస్తుంది అనేటటువంటి భావన ఎప్పుడైతే పెరిగిందో, అప్పుడు నువ్వు మెల్లిగా ఒక ముడి విప్పుకున్నట్టే. అది లోకశ్రేయస్సు చేయటం అంటే, అది యజ్ఞార్థం పని చేయటం అంటే. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇంకొంచెం ఒడి దగ్గర పెట్టుకుని పని చేస్తావు. ఆ వచ్చినవాడు వాసుదేవుడు అనేటటువంటి భావంతో నువ్వు ఎప్పుడైతే పని చేస్తున్నావు, వాడి దగ్గర నుంచి నాకు పని చేయడానికి ఎంత ఇస్తావు అని అడగవు. నీకు ఆల్రెడీ నీకు పని చేయడానికి ఎంతో కొంత నీకు ఆఫీసు వాళ్ళు పే చేస్తున్నారు, గవర్నమెంట్ పే చేస్తుంది. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి యాచించి నువ్వు అడుక్కు తినాల్సిన పని ఉండదు. కానీ వీడేం చేస్తాడు? ఆ బుద్ధి లేదు కదా. అటువంటి సమర్పణ బుద్ధో, త్యాగ బుద్ధో, యజ్ఞార్థ బుద్ధో మనకు లేనప్పుడు ఏం చేస్తాం? మనం చేసేటటువంటి పని వాడికి లాభపడుతుంది కాబట్టి నాకేం ఇస్తావు? ఏదో సినిమాలో ఉంది చూసారా, అహనా పెళ్ళంటాల, నాకేంటంటే ఒక పుల్ల వాడి చేతిలో పెడతాడు, ఏది లేకపోతే నేను మాట్లాడండి అన్నట్టు. అట్లా అయిపోయింది. అందుకు కాదు కరప్షన్ పెరిగింది. కానీ నువ్వు ఎప్పుడైతే సమర్పణ బుద్ధితోటి యజ్ఞార్థం పని చేస్తున్నావో, నిన్ను కర్మ బంధించదు. కర్మలు బంధించకుండా ఎలా చేయాలంటే, ఇది దానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సులువు. అది మనకు భగవద్గీత అందిస్తుంది. కాబట్టి ఇటువంటి సమర్పణ నిరంతరం నీ మనస్సులో జపిస్తూ, అంటే దాన్నే నువ్వు ఎప్పుడు గుర్తు పెట్టుకొని యజ్ఞార్థ కర్మ చేస్తూ ఉంటావో, అది అంతర్యామిత్వానికి దారి తీస్తుంది. అది మనకు భగవద్గీత చెప్తుంది.
కాబట్టి యజ్ఞాల్లో జపయజ్ఞం నేను అని చెప్పాడు. ఏం జపయజ్ఞం, ఎందుకు సడన్ గా ఇలా జపయజ్ఞం చెప్పాడు? మామూలుగా మనం ఏం చెప్తారు, జపయజ్ఞం అనగానే మరి ఒక మంత్రం తీసుకొని దాన్ని పేనేటివేనండి, ఆఖరికి ఇలా 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 అంటే మా ఇంట్లో నేను ఎంత జపం చేశానంటేనండి, నేను కొన్న జపానికి ఉన్నటువంటి రుద్రాక్షలు అరిగిపోయినాయండి అన్నట్టు ఒక ఆయన. మరి మీకు సిద్ధి వచ్చిందా? సిద్ధి రాలా, బుద్ధి రాలా. కానీ ఎందుకు? నీకు సమర్పణ బుద్ధి లేదు. సమర్పణ బుద్ధితోటి గనక యజ్ఞార్థం నువ్వు గనక నీ జన్మని కొనసాగిస్తూ కర్మలు చేస్తూ ఇటువంటివి చేస్తే నువ్వు రుద్రాక్షలు అరగదీయక్కర్లా. భగవంతుడు నీకు తోడుగా నిరంతరం ఉంటాడు. అయితే మంత్రం జపించడం కూడా యజ్ఞార్థం, మామూలుగా జపమంత్రం జపయజ్ఞం అని చెప్తారు. కానీ మా గురుగారు ఏం చెప్తారంటే, గీతలో చెప్పినటువంటి సిద్ధాంతాలతోటి అది సమన్వయింపబడదు అని చెప్పారు. గీతలో ఏం చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే, నువ్వు సమర్పణ బుద్ధితోటి యజ్ఞార్థం నీ జీవితం కర్మణ్యేవాధికారస్తే, నువ్వు ఫలితం ఆశించకుండా నీ కర్మలు యజ్ఞార్థ బుద్ధితోటి నిరంతరం నువ్వు చేస్తూ వెళుతూ ఉంటే, లోకశ్రేయస్సే ప్రయోజనంగా నువ్వు వెళుతూ ఉంటే, లోకశ్రేయస్సు అంటే లోకమంతా అనుకోకండి, నీ ఇంట్లో నీ కుటుంబం దగ్గర నుంచి తల్లిదండ్రి, తోడబుట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కన్నవాళ్ళు, నీ చుట్టూ ఉన్న సమాజం, పక్కింటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నువ్వు వాళ్ళ శ్రేయస్సుకు సంబంధించినటువంటి నీ కర్మలు నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అది జపయజ్ఞం. ఎందుకంటే సమర్పణ భావం అనేటటువంటిది నీలో నిరంతరం ఉంది కాబట్టి అది జపయజ్ఞం. అది నేనే అని చెప్పాడు. ఎందుకంటే అందులో అంతర్యామిత్వం ఉంది కాబట్టి. ఆ తర్వాత స్థావరాణం హిమాలయ, స్థావరాలలో హిమాలయాన్ని అన్నాడు. హిమాలయం ఎందుకు చెప్పాడు సార్? మరి భూమి మీద ఎన్నో మంచు ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆర్కిటెక్ట్ ఉంది, మరి చాలా ఉన్నాయి కదా, మనకి అంటార్కిటికా ఉంది, మరి దాన్ని ఏమంటారు, ఆల్ప్స్ ఉన్నాయి, మరి ఇవన్నీ ఉన్నాయి కదా, మరి దీని పేరు ఎందుకు చెప్పాడండి? మనకు రావాలి కదా డౌట్. హిమాలయం అంటే మనకి దాని ఎటిమాలజీ తీసుకుంటే హిమానికి స్థావరాలు అని అర్థం. యాక్చువల్గా ఏం చెప్తారంటే, మనం ఉత్తర దక్షిణ ధృవాల గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాం. మనం ఉత్తర దక్షిణ ధృవాలలో ఏం చేస్తుంది అంటే, అక్కడ సృష్టిలో అంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ జలతత్వాన్ని స్థూలతత్వంలోకి తీసుకొచ్చేటటువంటి స్థితి మనకి అక్కడ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది? ఉత్తర దక్షిణ ధృవాల్లో జరుగుతూ ఉంటుంది. అవి ఏం చేస్తాయి? సూక్ష్మంలో నుంచి స్థూలంలోకి నీటిని గ్రహించి ఆ ధృవాల దగ్గర ఆ విధంగా మంచు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేస్తాయి. దానివల్ల ఈ గోళానికి ఒక రకమైనటువంటి స్టెబిలిటీ వస్తుంది అని చెప్తారు. మామూలుగా ఉత్తర ధ్రువం ఎక్కడ ఉంటుందండి? ఉత్తరం ఉంటుంది. దక్షిణ ధ్రువం దక్షిణ ధ్రువం. ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి దాన్ని ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి మంచు చెప్తారు. మరి దక్షిణ ధ్రువం మీద అక్కడ భూమి మీదే మంచు 4 కిలోమీటర్ల మందం ఐస్ షీట్లు ఉన్నాయండి, ఇలా రకరకాలు చెప్తారు. ఏమండి మరి వాటర్ అంటే గడ్డగట్టింది, అక్కడ సూర్యరశ్మి ఉండదండి, 6 నెలలు అట్లా 6 నెలలు ఇట్లా అని చెప్తారు. మరి భూమి మీద ఎందుకు జరిగింది? అక్కడ ఎందుకు అంత మంచు వచ్చింది? అంటే సూర్యుడు లేకపోతే మంచు వచ్చేస్తుందా? మరి కాలిఫోర్నియాలో కూడా మాకు ఇక్కడ శీతాకాలంలో మరి మేము ఉన్న ప్రాంతంలో మంచు పడదు, చాలా ఎక్కువగానే ఉంటుంది. అది కాదు, సూక్ష్మతత్వంలో నుంచి స్థూలతత్వంలోకి ఆ ఉత్తర దక్షిణ ధృవాల్లో జరిగేటటువంటి ఒకానొక ప్రక్రియ కారణంగా ఆ జలములు అనేటటువంటిది ఘనీభవించటం. అంటే స్థూలం నుంచి సూక్ష్మం, జలతత్వం నుంచి భూతత్వం, పృథివీతత్వం, ఆ మార్పు జరిగేటటువంటి ఒక స్థితి. దానివల్ల జీవులు ఈ భూమి మీద పుట్టడం, భూమి ఏర్పడటం అనేటటువంటి ఒకానొక తత్వం జరుగుతుంది. దాని ఆధారంగానే ఈ భూమి ఈ విధంగా స్థిరంగా ఉంది అని చెప్తారు. దాని ఆధారంగానే మన వాతావరణంలో రకరకాల మార్పులు. మామూలుగా మనకి హిమాలయాలు అనేటటువంటిది ఆయన మరి ఇండియాలో పుట్టాడు కదండి, మరి ఇండియాలో భగవద్గీత చెప్పారు కదండి, కాబట్టి మరి ఆయనకి అన్నిటికంటే పెద్దవి హిమాలయాలు కాబట్టి అందుకని హిమాలయాలు చెప్పారండి అని కూడా చెప్పచ్చు కదండి. హిమాలయం అనేటటువంటిది ఉత్తర దక్షిణ ధృవాల్లో మంచుకు సంబంధించినటువంటి జలతత్వం నుంచి. ఆలయం అని ఎందుకన్నారండి? అది గుర్తుపెట్టి చేయాలి. హిమ ఆలయము అన్నారు, హిమ పర్వతము. మరి ఆల్ప్స్ పర్వతాలు, ఇంకో పర్వతాలు అని చెప్తారు కదా, హిమ ఆలయం అని ఎందుకన్నారు? ఎక్కడెక్కడైతే మంచు ఉంటుందో అవన్నీ కూడా ఆలయ ప్రదేశాలు, అవి చాలా సేక్రెడ్ ప్లేసెస్ అని చెప్తారు. అక్కడ కొంతమంది మహర్షులు ఉంటారు, మంచి ఎనర్జీ ఉంటుంది. 1 హైయెస్ట్ పీక్ ఉంటుంది, 2
పెద్దవాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి తపస్సులు చేసుకుంటారు. అక్కడ చాలా బాగుంటుంది. అలాగే హిమాలయాలతోటి మన దేశానికి సంబంధించినటువంటి ఋతువులు, ధర్మాలు ఇవన్నీ కూడా మనకి ముడిపెట్టుకొని ఉన్నాయి. అక్కడి నుంచి సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ అరౌండ్ ద హిమాలయాస్. మంచుకు నిలయం అని చెప్తారు. సో ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తత్వాలలో ఉన్నటువంటి మూలతత్వాన్ని నేనే అనేటటువంటి భావంతో కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ గా మనకి భృగు మహర్షి గురించి చెప్పాడు, ఓంకారం గురించి చెప్పాడు. అలాగే జపయజ్ఞం, సమర్పణ, యజ్ఞార్థ భావంతో సమర్పణ అనేటటువంటిది నిరంతరం మనసులో ఉంచుకొని చేసేటటువంటి కర్మ లోక శ్రేయస్సు 10 మందికి ఉపయోగపడే అది యజ్ఞార్థం అవుతుందని చెప్పి, ఆ తర్వాత స్థావరంగా ఉండేటటువంటి స్థిరమైనటువంటి దాంట్లో హిమము అనేటటువంటి ఆ మంచు అంటే జలతత్వం నుంచి పృథ్వీతత్వానికి మారేటటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ పృథ్వీతత్వం ఆధారంగానే జీవులందరూ ఉంటారు కాబట్టి దాని ఆధారంగా దానికి మూలం నేను అని చెప్పేటటువంటి దానికి మనకి భగవంతుడు ఈ శ్లోకంలో మనం నేర్చుకున్నాం. మహర్షీనాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ అనేటటువంటి ఉచ్చారం. మనం తర్వాత మనకి అశ్వత్థ వృక్షం గురించి చెప్తాడు. అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాంచ నారదః గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని అని చెప్తాడు. అశ్వత్థ అంటే ఏంటి, మరి నారదుడు అంటే ఏంటి, గంధర్వుల్లో చిత్రరథుడు అంటే ఏంటి, కపిల ముని అంటే ఏంటి, మనం ఉచ్చారం దీని గురించి వివరంగా చెప్పుకుందాం. అంతవరకు అందరూ సంతోషము, సుఖము, ఆనందము, ఆరోగ్యము, తృప్తి కలిగి చక్కటి సాధనతోటి నిర్మలమైనటువంటి స్థిరమైన చిత్తాన్ని పొందుగాక అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారాన్ని సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.